హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం లేదు. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ కూడా ఇచ్చేయండి. ఇది చాప్టర్ 1లోని లాస్ట్ ఎపిసోడ్ అనమాట. ఇంకా మీకు చాప్టర్ 1లోని ఎపిసోడ్స్ మొత్తం కావాలంటే మన యూట్యూబ్ ఛానల్లో అయితే ఉంది. సో చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూసేసేయండి. లాస్ట్ ఎపిసోడ్ 7లో ఏమవుతుందంటే ఆ ఆర్టర్ ఫైట్ ఉంటుంది కదా, సో దాన్ని అయితే ఆ పోలీస్ వాళ్ళు అయితే మంటలలో అయితే వేసేస్తారు. దానికి పెన్నీవైస్ది పవర్ అయితే ఇంకా కొంచెం ఎక్కువైతే అవుతుంది. ఇంకా తరువాత డెర్రీలో ఏం చేశాడు అని చెప్పి అయితే ఎపిసోడ్ 8లో అయితే ఉంటుంది. ఎపిసోడ్ 8 నేమ్ వచ్చేసి వింటర్ ఫైర్. సో ఎపిసోడ్ 8లో ఏం జరిగిందో అయితే తెలుసుకుందాం. స్టార్టింగ్లో ఏమవుతుందంటే ఒక సోల్జరు పోలీస్ అతని దగ్గరకు వచ్చి అయితే కంప్లైంట్ చేస్తారు. వాళ్ళందరూ వెళ్ళిపోయారు. హాలెండ్ అందులో డిక్ కూడా ఉన్నాడు, ఇంకా అంతేకాకుండా హ్యాంక్ కూడా ఉన్నాడు అని చెప్పైతే చెప్తారు. ఇంకా డెర్రీ మొత్తం పెన్నీవైస్ అయితే ఒక స్మోక్ని అయితే రిలీజ్ చేస్తారు. ఆ స్మోక్ అయితే మొత్తం అయితే చుట్టుకుంటూ ఉంటుంది. ఇంకా డెర్రీ మొత్తం వ్యాపిచ్చేస్తుంది ఆ స్మోక్ అనేది. ఇంకా ఆ స్మోక్ వల్ల చెట్లు అన్నీ కూడా వెండిపోతూ ఉంటాయి. దీన్నంతా పెన్నీవైస్ ఒక అమ్మాయి రూపంలో అయితే మొత్తం అయితే చూస్తూ ఉంటారు. మనకి ఇక్కడ ఏం కనిపిస్తుందంటే 1951లో జరుగుతుంది అని చెప్పి అయితే ఒక హింట్ అయితే వస్తుంది. ఇంకా తను అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ఇంకా స్కూల్ని అయితే చూపిస్తారు. ఇంకా స్కూల్లో మొత్తం కూడా అక్కడ పొగ అంతా అంటుకుపోతుంది. డెర్రీలో ఉండే ప్రజలు మొత్తం అసలు ఏం జరుగుతుంది అని చెప్పి అయితే కొంచెం అయితే కంగారు అయితే పడతారు. ఇంకా అంతేకాకుండా ఆ స్మోక్ అయితే వాళ్ళు పీల్చుకోలేకైతే పోతారు. ఇంకా వీళ్ళకైతే ఒక ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. అదే సోల్జర్కి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఇలా ఒక పొగ అంతా చుట్టూ చెరిగిపోతుంది, డెర్రీ టౌన్ మొత్తం అయితే అంటుకుపోతుంది అని చెప్పి అయితే ఒకటైతే వస్తుంది. ఆ పొగకి అక్కడున్న చెట్లు ఇంకా అంతేకాకుండా ఆ పీల్చుకున్న వాళ్ళు ఉంటారు కదా ఆ పొగని, వాళ్ళు కూడా కొంచెం ఎఫెక్ట్ అయితే అవుతారు. ఇంకా స్కూల్ బెల్ అయితే మోగుతుంది. సో బెల్ మోగిన వెంటనే ప్రిన్సిపల్ మాట్లాడుతున్నట్లయితే అనిపిస్తుంది. మీరు అందరూ వెంటనే పెద్ద హాల్లోకి అయితే రండి, ఓన్లీ చిల్డ్రన్స్ మాత్రమే రండి అని చెప్పి అయితే ప్రిన్సిపల్ ఒక వాయిస్ అయితే వస్తుంది. అక్కడికి రాగానే ప్రిన్సిపల్ మాత్రం కనిపించాడు. ఇంకా వాళ్ళందరూ ప్రిన్సిపల్స్ కోసం అయితే వెతుకుతూ ఉంటారు. ఇంకా అందులోపే ప్రిన్సిపల్ బయటకు వచ్చి అయితే ఒకటైతే చెప్తాడు, మీకు పెన్నీవైస్ డాన్సింగ్ క్లౌడ్ అని చెప్పి ఒకటైతే ఉంటుంది అని చెప్పేది చెప్తాడు. ఇంకా అంతలోపే పెన్నీవైస్ వచ్చి తన గుడ్లలో అయితే చెయ్యి అయితే పెడతాడు. ఇంకా తన గుడ్లు అయితే బయటకైతే వచ్చేస్తాయి. ఇంకా తన తలని అయితే సడన్గా ఇలా తిప్పుతాడు. సో అప్పుడు పిల్లలందరూ అయితే భయపడిపోతారు. ఇంకా అంతలోపే పెన్నీవైస్ పాట పాడడం అండ్ డాన్స్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఇంకా స్టార్ట్ చేసిన వెంటనే పిల్లలందరినీ తన మైకంలోకి తెచ్చుకోవాలని చెప్పి అయితే పెద్దగా అయితే నోరైతే తెరుస్తాడు. సో నోరు తెరిచిన వెంటనే ఆ పిల్లలందరూ తన ప్రపంచంలోకి అయితే వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళు అందరూ పైకి అయితే లేస్తారు. సో లేచిన వెంటనే వాళ్ళు డాన్సింగ్ క్లౌన్లోకి తీసుకుని వెళ్ళిపోతున్నాం మీ అందరినీ అని చెప్పి అయితే పెన్నీవైస్ అయితే చెప్తాడు. సో చెప్పిన వెంటనే ఇక్కడ సోల్జర్స్ మాత్రం వెంటనే మనమైతే వాళ్ళు ఉన్న దగ్గరికి అయితే వెళ్ళాలి, వాళ్ళు ఎక్కడున్నారో కనుక్కోండి అని చెప్పి అయితే చెప్తాడు. సో ఇంకా చెప్పిన వెంటనే ఇంకా పెన్నీవైస్ అయితే ఆ పిల్లలందరినీ అయితే తీసుకొని అయితే అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. ఇంకా లిల్లీ అండ్ మెర్జ్ ఇంకా అందరూ కలిసి అయితే వాళ్ళ టౌన్ ఉంటుంది కదా, అదే వాళ్ళు ఎప్పుడూ మీట్ అయ్యే స్పాట్ ఉంటుంది కదా, అక్కడైతే ఉంటారు. ఇంకా రోని అక్కడున్న పొగనైతే చూస్తుంది. ఏదో జరుగుతుంది, మనం వెంటనే వెళ్ళాలి అని చెప్పి అయితే కిందికైతే వెళ్తారు. కిందికి వెళ్ళిన వెంటనే అక్కడ గోడ మీద అయితే కొన్ని పోస్టర్స్ అయితే ఉంటాయి. చాలా పోస్టర్స్ అయితే ఉంటాయి. ఏమంటే స్కూల్లో ఉన్న పిల్లలందరి పోస్టర్స్ మిస్ అయ్యాయి అని చెప్పి అయితే ఉంటుంది. దాంట్లో ప్యాటికెక్స్ వాళ్ళు కూడా ఉంటారు. దాన్ని చూసి వాళ్ళైతే అందరూ కలిసి ఆశ్చర్యపోతారు. సో మనం వెంటనే వెళ్ళి అందరినీ కాపాడాలి. మనం ముందు ఎక్కడికి వెళ్ళాలంటే ఫస్ట్ మనం స్కూల్ దగ్గరికి అయితే వెళ్దాం, అక్కడికి వెళ్తే మనకంతా తెలుస్తుంది అని చెప్పి అయితే అంటారు. ఇంకా రోనీ, లిల్లీ అండ్ మెర్జ్ ముగ్గురు కలిసి అయితే సైకిల్ మీద అయితే స్కూల్ దగ్గరికి అయితే వెళ్తారు. సో స్కూల్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక్క పిల్లోడు కూడా కనిపించాడు. ఇంకా అంతేకాకుండా ఒక్క పిల్ల కూడా కనిపించదు. ఇంకా వాళ్ళైతే చుట్టుపక్కల చూస్తూ ఉంటారు. ఇంకా అంతలోపే పెన్నీవైస్ అయితే తన డాన్సింగ్ క్లౌన్స్లోకి అయితే పిల్లలందరినీ అయితే తీసుకొని అయితే వెళ్తూ ఉంటాడు, అంటే తన ప్రపంచంలోకి. ఇంకా తరువాత వాళ్ళక్కడ ప్రిన్సిపల్ తల అండ్ హెడ్ రెండు కలిపి పక్క పక్కన అయితే పడిపోయి ఉంటాయి. దాన్ని చూసి వాళ్ళతో షాక్ అయితే అవుతారు. విల్లు కనిపించట్లేదు అని చెప్పి అయితే పోస్టర్ అయితే ఉంటుంది. ఆ పోస్టర్ రోని అయితే చూస్తుంది. మనం వెంటనే వెళ్ళి అయితే కాపాడాలి అని చెప్పి అయితే చెప్తారు. ఇంకా వాళ్ళ ముగ్గురు కలిసి సైకిల్లో వెళ్దామని చెప్పి అయితే అనుకుంటారు. కానీ ఆ సైకిల్ పనికిరాదు అని చెప్పి అయితే వాళ్ళు పక్కనే ఉన్న పాల ట్యాంక్ తీసుకొని అయితే అక్కడి నుంచి అయితే వెళ్తారు. ఇంకా మెర్జ్ అయితే డ్రైవింగ్ అయితే చేస్తుంది. ఇంకా రక్తం అడుగులు ఉంటాయి కదా, సో రక్తం అంటే డాన్సింగ్ క్లౌన్ ఒక వ్యాన్ కదా, ఆ వ్యాన్ వెంబడించే రక్తం అయితే ఉంటుంది. ఆ రక్తంని దాటుకుంటూ అయితే వాళ్ళైతే వెళ్తారు. ఇంకా అందులోపే హెలెన్కి అయితే ఒక ఫోన్ అయితే వస్తుంది. ఇంకా ఫోన్లో మాట్లాడేటప్పుడు
నీ కొడుకు నా దగ్గరే ఉన్నాడు అని చెప్పి అయితే పెన్నీవైస్ అయితే కాల్ అయితే చేస్తాడు. నువ్వు నా కొడుకుని ఏమన్నా చేశావంటే నీ తలని నీ గుండెనైతే నేను చీలుస్తాను అని చెప్పేది చెప్తాడు. ఇంకా చాప్టర్ 2లో లాస్ట్‌లో పెన్నీవైస్‌ని చంపేటప్పుడు ఇంకా తనని గుండె పీకైతే చంపుతారు. అది చంపేది ఎవరో కాదు అంటే వీళ్ళ మనవడు అని చెప్పి అయితే మనకైతే ఒక హింట్ అయితే వస్తుంది. ఇంకా అంతేకాకుండా ఇంకా ఏం చేయాలో తనకైతే అర్థమైతే అవ్వదు. ఇంకా డిక్ దగ్గరికైతే వెళ్తాడు. సో డిక్ దగ్గరికి వెళ్ళిన వెంటనే డిక్ అయితే ఆ డెడ్ అంటే చనిపోయిన వాళ్ళు డిక్‌తో మాట్లాడుతూ ఉంటారు కదా! సో అలా మాట్లాడుతుండడం తనకి చాలా కష్టంగా అయితే ఉంటుంది. తనైతే సూసైడ్ చేసుకోవాలని చెప్పి అయితే అనుకుంటాడు. ఇంకా హెలెన్ ఆడికి వెంటనే అయితే వస్తాడు. ఇదంతా నీ వల్లే జరిగింది అని చెప్పి అయితే డిక్ అయితే అంటుంటాడు. ఒక పక్క ఆ పొగమంచు మొత్తం వాటర్‌లో అయితే కలిసిపోతుంది. అక్కడ వాటర్‌లో కలిసిపోయిన వెంటనే వాటర్ కూడా మంచు అయితే గడ్డ అయితే కడుతూ ఉంటాయి. ఇంకా పోలీస్ వాళ్ళు ఎక్కడున్నారో అని చెప్పి అయితే ట్రాప్ అయితే చేస్తారు. అంతేకాకుండా ఇది డర్రీ మొత్తం పాకిపోయింది. అసలు ఏం జరుగుతుంది అని చెప్పి అయితే వాళ్ళకైతే అయోమయంగా అయితే ఉంటుంది. ఇంకా పెన్నీవైస్ అయితే తన పనైతే తను చేస్తూ ఉంటాడు. అదే ఏంటంటే ఆ పిల్లలందరినీ డాన్సింగ్ క్లౌన్‌లో వ్యాన్‌లోకి అయితే మొత్తం అయితే తన ప్రపంచంలోకి తీసుకొని వెళ్ళాలి అని చెప్పి అయితే వాళ్ళందరిని అయితే తీసుకొని అయితే వెళ్తూ ఉంటాడు. ఇంకా అంతేకాకుండా అక్కడికొచ్చి కంప్లెయింట్ చేసిన వెంటనే వాళ్ళైతే ఇంకా హ్యాంక్‌ని, హాలోరైన్‌ని ముగ్గురిని కలిసి వెతకాలి అని చెప్పి అయితే అనుకుంటారు. ఇంకా హెలెన్ అయితే డిక్ దగ్గరికి ఇలా చెప్తాడు. నా కొడుకు తన దగ్గర అయితే ఉన్నాడు. నా కొడుకునైతే కాపాడాలి అని చెప్పి అయితే చెప్తాడు. సరే అని చెప్పి అయితే అంటుంది. ఇంకా చాల్టీకి విషయం చెప్పగానే చాల్టీ కొంచెం అయితే సీరియస్ అయితే అవుతుంది. డిక్‌నైతే నువ్వు ఆలోచించు నా కొడుకు ఎక్కడున్నాడో నీ దివ్య దృష్టి ద్వారా తెలుసుకో అని చెప్పి అయితే చెప్తాడు. సో చెప్పిన వెంటనే మనకి నేను నా వల్ల కావడం లేదు అని చెప్పి అయితే డిక్ అయితే చెప్తాడు. ఇంకా దీని గురించి బయటపడడం ఎలా అని చెప్పి అయితే రోజ్‌నైతే అడుగుతాడు. ఆ ఆర్టిఫైట్స్ మొత్తం డెర్రీ చుట్టూ అయితే ఉన్నాయి. దాన్ని వదిలి బయటికి రావాలంటే మనకి డెడ్ లైన్ అని చెప్పి అయితే ఒక ట్రీ అయితే ఉంటుంది. అదే డెడ్ ట్రీ అని ఒక ట్రీ ఉంటుంది. ఆ ట్రీలో అది ఉంటుంది కదా ఆర్టిఫైట్ అంటే ఇదేదో కాదు. అది రాక్ ఉంటుంది కదా ఆ రాకు. డానియల్ దగ్గర నుంచి మిస్ అయిన రాక్ లిల్లీకి అయితే దొరుకుతుంది. ఇంకా ఆ రాక్‌ని అయితే అక్కడ డెడ్ ట్రీ దగ్గర అయితే పూడ్చిపెడితే ఇంకా అక్కడి నుంచి అయితే తనైతే వెళ్ళిపోతాడు. ఇంకా 27 సైకిల్ ఇయర్స్ అయితే మళ్ళీ అయితే స్టార్ట్ అవుతుంది అని చెప్పి అయితే చెప్తుంది రోజ్. సో చెప్పిన వెంటనే ఇది ఎలా చేయాలి అని చెప్పి అయితే అంటారు. ముందుగా డిక్ అయితే ఆ పిల్లల్ని అయితే కనిపెట్టాలి అని చెప్పి అయితే చెప్తారు. ఇంకొక పక్క పెన్నీవైస్ అయితే ఆ డెడ్ ట్రీ దగ్గరే ఉంటాడు. అంటే దాన్ని వదిలి అయితే వెళ్ళాలని చెప్పి అయితే పెన్నీవైస్ అయితే అనుకుంటూ ఉంటారు. ఇంకా వాళ్ళందరూ గాల్లో అయితే లేసి ఇంకా డాన్సింగ్ క్లౌన్‌లోకి అయితే వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా మొత్తం అయితే ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తుంది. సో చేసిన వెంటనే నా వల్ల కాదు నేను చేయలేకపోతున్నాను. నన్ను ఆ శవాలైతే చాలా ఇబ్బంది పెడుతున్నాయి అని అయితే చెప్తాడు. ఇంకా చెప్పిన వెంటనే వాళ్ళు ముగ్గురు పంచుకుందామని చెప్పి అయితే అనుకుంటారు. ఇంకా వాళ్ళు దాన్ని అయితే విరిచేస్తే ఇంకా ఎక్కువైతే అయిపోతుంది. ఇంకా డిక్‌కి అయితే ఒక టీ అయితే ఇస్తుంది. సో ఆ టీ తాగగానే ఏమవుతుందంటే కొంచెం తనకైతే ఫ్లాష్ బ్యాక్ లాగా అయితే ఒక కళ్ళల్లో అయితే చూపించి తనకైతే అదైతే గుర్తొస్తుందనమాట. సో చెప్పు వాళ్ళు ఎక్కడున్నారు అని చెప్పి అయితే రోజ్ అయితే అడుగుతుంది. సో అడిగిన వెంటనే డిక్ అయితే తన దివ్య దృష్టి ద్వారా ఆలోచించి అయితే ఆ పిల్లలు ట్రక్‌లో అయితే వెళ్తున్నారు. అంటే రోనీ, మెర్జ్ అండ్ లిల్లీ అయితే ముగ్గురు కలిసి అయితే వెళ్తున్నారు. వాళ్ళ దగ్గరే ఆర్టిఫైట్ అనేది ఇంకొకటైతే ఉంది అని చెప్పి అయితే చెప్తారు. ఇంకొక పక్క వాళ్ళు అయితే ట్రక్కులో అయితే వెళ్తూ ఉంటారు. ఇంకా వెళ్ళిన వెంటనే అక్కడ వాళ్ళ ముగ్గురు అయితే యాక్సిడెంట్ అయితే జరుగుతుంది. ఇంకా అదైతే కింద అయితే పడిపోతుంది. ఇంకా లిల్లీ దాన్ని వెంటనే వెళ్ళి తీసుకుంటుంది. సో తీసుకున్న వెంటనే దీన్ని మన ముగ్గురం అయితే పంచుకుందాం అని చెప్పి అయితే చెప్తారు. ఇంకా అంతలోపే డిక్‌కి అయితే కళ్ళైతే ఓపెన్ అయితే చేస్తాడు. ఓపెన్ చేసిన వెంటనే డిక్‌కి అయితే అర్థమవుతుంది. ఆ ఆర్టిఫైట్ ఏంటోటి వీళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర ఉంది అని చెప్పి అయితే చెప్తారు. వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారంటే వాళ్ళు అక్కడే ఉన్నారు అని చెప్పి అయితే చెప్తారు. సో ఇంక తననైతే కార్‌లోకి అయితే ఎక్కించి వాళ్ళందరూ కలిసి అయితే అక్కడికి వెళ్ళడానికైతే ట్రై చేస్తారు. సో వెళ్తూ ఉంటారు. డిక్ అయితే ఆలోచించు నువ్వు తననైతే కంట్రోల్ చెయ్యి. తన మైండ్‌లోకి అయితే వెళ్ళు. అంటే పెన్నీవైస్ మైండ్‌లోకి అయితే వెళ్ళు అని చెప్పి అయితే డిక్‌కి అయితే చెప్తూ ఉంటారు. సో చెప్పిన వెంటనే ఒక పక్క లిల్లీ అండ్ రోనీ, మెర్జ్ అయితే గొడవ పడుతూ ఉంటారు. దీన్ని మనం ముగ్గురం అయితే పీసెస్ అయితే చేసుకుందాం. సో పీసెస్ చేసిన వెంటనే ముగ్గురం అయితే పంచుకుందాం. ముగ్గురం అయితే సేఫ్‌గా ఉండొచ్చు కదా అని చెప్పి అయితే చెప్తూ ఉంటారు. దానికి లిల్లీ బ్రిడ్జ్ అయితే ఒప్పుకోదు. కానీ పెన్నీవైస్ ఆర్టిఫైట్ ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాళ్ళనైతే కంట్రోల్ అయితే చేస్తూ ఉంటుంది. అంటే దాన్ని అంటే
లిల్లీని వెనకలికి వెళ్ళిపోదాం అని చెప్పి అయితే లిల్లీ అయితే కొంచెం చెప్తూ ఉంటుంది. కానీ రోనీ మెర్జు మాత్రం ఏం చేస్తున్నావు, మనం ముందుకే వెళ్ళాలి అని చెప్పి అయితే చెప్తారు. ఇంకా దాన్ని పీస్ చేస్తే ఇంకా మొత్తం అయితే నాశనం అవుతుంది. ఇంకా అంతేకాకుండా పెన్నీవైజ్ది ఎనర్జీ కూడా ఇంకా ఎక్కువ అవుతుంది. ఇంకా తను అట్లా నుంచి అట్లే వెనకలికి వెళ్ళిపోవాలి అని చెప్పి అయితే లిల్లీ అయితే అనుకుంటుంది. కానీ రోనీ ఇంకా మెర్జు ఇద్దరు చూసైతే మనం ముందుకు వెళ్ళాలి అని చెప్పి అయితే తన దగ్గర ఉన్నది అయితే లాక్కుంటారు. ఇంకా లాక్కున్న వెంటనే నువ్వు ఏం చెప్తున్నావు అని చెప్పి అయితే రోనీ అండ్ మెర్జ్ అయితే అడుగుతారు. నాకైతే ఇలా ఇష్టం లేదు అని చెప్పి అయితే చెప్తారు. ఇంకా సడన్గా అది మెరవడం అయితే స్టార్ట్ అవుతుంది. ఇంకా పక్కనే ఉన్న ఆ పిల్లలందరూ వెళ్తున్నట్లయితే కనిపిస్తుంది. ఇంకా వాళ్ళ ముగ్గురు కలిసి అయితే దగ్గరికి అయితే వెళ్ళడానికైతే ట్రై చేస్తారు. ఇంకా ఇంకొక పక్క అయితే డిక్ అయితే పెన్నీవైస్ మైండ్లోకి వెళ్ళడానికైతే ట్రై చేస్తూ ఉంటాడు. ఇంకా వాళ్ళందరూ కలిసి అయితే వ్యాన్లో అయితే వెళ్తారు. ఇంకా సడన్గా అయితే అక్కడికైతే చేరుకుంటారు. ముగ్గురు కలిసి అయితే అక్కడికి దగ్గరికి వెళ్ళగానే అక్కడ విల్ అయితే కనపడతాడు. సో విల్లు కనిపించడం వెంటనే విల్లు వెళ్ళకుండా వాళ్ళైతే ఆపుతారు. ఇంకా అంతలోపే బయటకైతే పెన్నీవైస్ అయితే వస్తాడు. సో వచ్చిన వెంటనే వారి దగ్గర ఆర్టిఫెక్ట్ చూసి కొంచెం అయితే భయపడైతే వెనకలకైతే వెళ్ళిపోతాడు. ఇంకా ముగ్గురు కలిసి ఒకటిగా అయితే ఉంటారు. సో ఒకటిగా ఉన్నప్పుడు పెన్నీవైస్ అయితే మీరు ఎలా వచ్చారు ఇక్కడికి, మీరు బాగానే వచ్చారు, వచ్చి నా దగ్గర ఇరుక్కుపోయారు అని చెప్పి అయితే మాట్లాడుతూ అయితే ఉంటారు. ఇంకా దాన్ని ముందుకి చూపించగానే పెన్నీవైస్ అయితే కొంచెం భయపడైతే వెనకలకైతే వెళ్ళిపోతారు. ఇంకా వాళ్ళు ముగ్గురు అయితే ఒక చోట అయితే ఉంటారు. ఇంకా సడన్గా అయితే అంటే అటు ఇటు దగ్గరికైతే రాలేడు. సో అటు ఇటు తిరుగుతా అయితే కొంచెం వాళ్ళనైతే భయపడుతూ ఉంటారనమాట. సో భయపడుతూ ఉన్నప్పుడు ఇంకా మెర్జ్‌ని అయితే అక్కడి నుంచి అయితే తీసుకొని అయితే వెళ్ళిపోతాడు. సో తీసుకొని వెళ్ళిపోయినప్పుడు ఒక ఫోటో అయితే చూపిస్తారు. తిను నీ ఫ్యూచర్ కొడుకు. సో నీ ఫ్యూచర్ కొడుకు నన్ను చంపుతాడు అని చెప్పి అయితే చెప్తారు. నీ ఫ్యూచర్‌లో ఎందుకు, నిన్ను ఇక్కడ చంపేస్తే పోతుంది కదా అని చెప్పి అయితే చంపేస్తాను అని చెప్పి అయితే చెప్తాడు. నువ్వేం మాట్లాడుతున్నావు అని చెప్పి అయితే మెర్జ్ అయితే పెన్నీవైస్‌ని అయితే అడుగుతుంది. ఇంకా అడిగిన వెంటనే ఇంకా తినేద్దాం అని చెప్పి మెర్జ్‌ని అయితే అనుకునే లోపల ఇంకా సడన్గా అయితే స్ట్రక్ అయితే అయిపోతాడు. సో ఇక్కడ ఏం అర్థమవుతుందంటే అంటే 27 సైకిల్స్ తర్వాత అంటే వీళ్ళు 27 ఇయర్స్ తర్వాత మెర్జ్ వాళ్ళ కొడుకుంటాడు కదా. సో తను నన్ను చంపుతాడు అని చెప్పి అయితే పెన్నీవైస్‌కి అయితే తెలుస్తుంది. అంటే ఫ్యూచర్ తెలుసు అనమాట తనకి. అందుకే నిన్నే చంపేస్తే పోతుంది కదా అని చెప్పి అయితే మెర్జ్‌కి అయితే చెప్తాడు. ఇక్కడ ఏమవుతుందంటే చాప్టర్ 1 అండ్ చాప్టర్ 2కి కొంచెం కనెక్షన్ పెట్టినట్లయితే అర్థమైతే అవుతుంది. పెన్నీవైజ్ స్ట్రక్ అయిపోగానే అక్కడి నుంచి అయితే మెర్జ్ అయితే పరిగెత్తుకుంటూ అయితే ఇంకా లిల్లీ అండ్ రోనీ వాళ్ళ దగ్గరికి అయితే వచ్చేస్తుంది. ఇంకా ఇంతలోపే వాళ్ళైతే అక్కడికైతే వస్తారు. సో వచ్చిన వెంటనే తను స్ట్రక్ అయిపోగానే పిల్లలందరూ అయితే కింద అయితే పడిపోతారు. సో పిల్లలందరూ సేఫ్గా అయితే ఉంటారు. వాళ్ళు అక్కడికి వచ్చిన వెంటనే పిల్లలందరినీ తీసుకొని వెళ్ళి అయితే కార్లో అయితే కూర్చోండి అని చెప్పైతే చెప్తారు. ఇంకా అక్కడికి సోల్జర్స్ అయితే వస్తారు. సో సోల్జర్స్ వచ్చిన వెంటనే వాళ్ళే పిల్లల్ని ఏమన్నా చేశారు అని చెప్పి అయితే సోల్జర్స్ వాళ్ళ మీద అయితే అటాక్ అయితే చేస్తారు. టేనియల్ అండ్ హాలోన్ ఇద్దరు కలిసి అయితే మనం వెళ్ళి అయితే ఆ డెడ్ ట్రీ దగ్గరికి అయితే వెళ్ళి పెడదాం అని చెప్పి అయితే చెప్తారు. ఇంకా వాళ్ళు అలా అటాక్ చేసిన వెంటనే ఇంకా టేనియల్ అయితే అక్కడికక్కడే చనిపోతాడు. ఇంకా హెలెన్కి అయితే కొన్ని దెబ్బలు అయితే తగులుతాయి. ఇంకా దెబ్బలు తగిలిన వెంటనే అక్కడికైతే పోలీస్ వాళ్ళు అయితే చూస్తూ ఉంటారు. సో దూరంగా తను స్ట్రక్ అయిన పెన్నీవైస్ని అయితే చూస్తాడు. సో తనైతే దగ్గరికి అయితే వెళ్తాడు. సో దగ్గరికి వెళ్ళిన వెంటనే టేనియల్ చనిపోవడం హెలెన్కి కొంచెం బాధగా అనిపిస్తుంది. ఇంకా అంతలోపే వీళ్ళు అక్కడికైతే వస్తాడు. నువ్వు ఈ పని నువ్వే చేయాలి, దీన్ని తీసుకువెళ్ళి ఆ డెడ్ ట్రీ దగ్గర అయితే పూడ్చిపెట్టు అనేది చెప్తారు. ఇంకా రోనీ ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి అయితే ఆ డెడ్ ట్రీ దగ్గరికి అయితే వెళ్తారు. మీరందరూ నీల్ డౌన్ చేయండి అని చెప్పి అయితే తనైతే చెప్తాడు. దూరంగా స్ట్రక్ అయిన పెన్నీవైస్ని ఆ పోలీస్ అతనైతే చూస్తాడు. సో చూసిన వెంటనే తన అయితే దగ్గరికి అయితే వెళ్దామని చెప్పి అయితే అనుకుంటాడు. ఇంకా అంతలోపే డిక్ మాత్రం ఆ పెన్నీవైస్ మైండ్లోకి అయితే వెళ్తాడు. ఇంకా వెళ్ళిన వెంటనే తన డాన్సింగ్ క్లౌన్లో ఒక మాస్టర్ ఉంటాడు కదా, సో మ్యాజిక్ అతను. సో అతన్ని అయితే అడుగుతాడు అనమాట, నువ్వు ఎక్కడ ఉన్నావు, వూల్ఫ్ నిన్ను కనిపెట్టింది, నేను వూల్ఫ్ చంపలేదు, నువ్వు ఇలా దొరికావు అని చెప్పి చెప్తారు. నేను ఎవరంటే నేను డెత్కి గాడ్ని, నా పేరు పెన్నీవైస్ కాదు అని చెప్పి అయితే చెప్తూ ఉంటాడు. సో చెప్పిన వెంటనే కానీ పెన్నీవైస్కి మాత్రం చాలాసేపు అయితే పట్టదు. అంటే అది డిక్ అని తెలుసుకోవడానికి, తన మైండ్లో ఉన్నాడని చెప్పి తెలుసుకోవడానికి చెప్పి ఇంకా తన మాస్క్ తీయగానే డిక్ అయితే ఉంటాడు. నువ్వు దొరికిపోయావు డిక్ అని చెప్పి అయితే పెన్నీవైస్ అయితే అంటూ ఉంటాడు. సో అన్న వెంటనే తను
ఇక్కడ ఏం జరుగుతుందంటే నాకే ఒక ప్రపంచం ఉంది. నేనే రాజుని అని చెప్పైతే ఆ పెన్నీవైస్ అయితే చెప్తూ ఉంటాడు. సో, చెప్పిన వెంటనే డిక్‌కయితే అర్థమైతే అయిపోతుంది. సడెన్‌గా ఏమవుతుందంటే ఇంకా డిక్ అని తెలిసిపోగానే ఇంకా పోలీస్ వాళ్ళందరూ వచ్చి డిక్‌నైతే నిద్రలో నుంచి అయితే లేపేస్తారు. ఇంకా పిల్లలు అందరూ కలిసి అయితే అక్కడికైతే వెళ్తారు. ఇంకా అంతలోపే ఆ పోలీస్ అతను దగ్గరికైతే వెళ్ళిన వెంటనే ఇక్కడ డిక్‌ని నిద్రలోంచి లేపగానే ఇంకా ఇక్కడున్న పెన్నీవైస్‌కయితే కొంచెం అయితే కదలిక అయితే వస్తుంది. అంటే ఇందాక స్ట్రక్ అయిపోయాడు కదా! మెర్జున్ చంపేటప్పుడు. సో, స్ట్రక్ ఇంకా వీళ్ళు అందరూ కలిసైతే దాన్ని పెట్టాలని చెప్పైతే అనుకుంటారు కదా! కానీ పెన్నీవైస్ శక్తి మాత్రం వాళ్ళనైతే ఆపుతూ ఉంటుంది. ఈ పని చేయలేమేమో అని చెప్పైతే అంటూ ఉంటారు. వాళ్ళు పిల్లలు కాబట్టి వాళ్ళ శక్తి అయితే కొంచెమే అయితే ఉంటుంది. వాళ్ళు డెడ్ ట్రీ దగ్గరికి వెళ్ళడానికైతే చాలా అయితే అంటే చాలా ట్రై చేస్తారు. కానీ వాళ్ళ వల్ల అయితే అవ్వదు. కానీ వాళ్ళు ఎంతో కష్టపడైతే ఆ డెడ్ అంటే వెనకాల నుంచి అగైనెస్ట్‌గా వాళ్ళకైతే ఫోర్స్ అయితే వస్తూ ఉంటుంది. ఇంకా డిక్‌ని నిద్రలోంచి లేపగానే అక్కడైతే స్ట్రక్‌లో ఉన్న పెన్నీవైస్ అయితే మేలుకుంటాడనమాట. సో, మేలుకోగానే పోలీస్ అతను చాలా స్టూపిడ్‌గా ఏం చెప్తాడంటే, "నువ్వు సేఫ్‌గా ఉన్నావు. ఇక్కడి నుంచి వెళ్ళొచ్చు" అనేది చెప్తాడు. సో, చెప్పిన వెంటనే "నేను నిన్ను గుర్తుపట్టాను. నన్ను గుర్తుపట్టకపోవచ్చు" అని చెప్పి అయితే పెన్నీవైస్ ఫస్ట్‌లో ఒక చిన్న పిల్లాడు ఒక స్కెలిటన్ లాంటి మనిషిని చూసి భయపడ్డాడు కదా! సో, ఆ స్కెలిటన్ మనిషిని అయితే చూపిస్తారు. అంటే ఫస్ట్‌లో ఒక అబ్బాయి ఉంటాడు కదా! చిన్నప్పటిది. సో, ఆ అబ్బాయి అడవులలోకి వెళ్ళిపోగానే అక్కడ కొంచెం జరుగుతుంది కదా! సో, అతని ఫేస్ అయితే చూపించి సో, ఫేస్ చూపిగానే ఏమవుతుందంటే నిన్ను గుర్తుపట్టాను నేను అని చెప్పి అయితే ఇంకా పెన్నీవైస్ తను ఉంటాడు కదా! తనని కూడా చంపేస్తాడనమాట. సో, చంపేసిన వెంటనే ఇంకో పక్క అందరిని అయితే సోల్జర్స్ అయితే అరెస్ట్ అయితే చేస్తారు. ఇంకా టేనియల్ చనిపోవడం చూసి రోజ్ అయితే చాలా అయితే బాధపడుతుంది. నేను చాలా ట్రై చేశాను. కానీ నా వల్ల అవ్వలేదు అని చెప్పి అయితే డిక్ అయితే చెప్తూ ఉంటాడు. ఇంకా వాళ్ళందరూ కలిసి ఒక ట్రిక్‌గా అయితే ఆ పోలీస్ వాళ్ళ అందరిని అయితే ట్రాప్‌లో అయితే పెట్టుకుంటారు. ఇంకా పెట్టుకోగానే ఇంకా తను అంటే పోలీస్ అతను ఎవరంటే చిన్నప్పుడు రోజ్ అండ్ ఇంకా ఆ అబ్బాయి ఉంటాడు కదా! చిన్న అబ్బాయి. సో, ఆ అబ్బాయి 27 అంటే కొన్ని సైకిల్స్ తర్వాత తననమాట "నువ్వు నన్ను గుర్తుపట్టలేదు. నేను నిన్ను గుర్తుపట్టాను" అని చెప్పి అయితే పెన్నీవైస్ అయితే "నీ రక్తం చాలా బావుంటుంది" అని చెప్పి అయితే పెన్నీవైస్ అయితే ఇంక తననైతే పొట్టలో అయితే వేసేసుకుంటాడు. సో, తనని కూడా చంపేస్తాడు. సో, తనకి అప్పుడు అర్థమవుతుంది ఇదంతా నిజమే అని చెప్పి. కానీ మొత్తం అయిపోయిన తర్వాత చేతులు తుడుచుకుంటే ఏమవుతుంది? ఏమవ్వదు కదా! సో, అలా అయితే జరుగుతుంది. ఇంకా పెన్నీవైస్ అయితే ఆ పిల్లల దగ్గరికైతే వెళ్తాడు. సో, వెళ్ళిన వెంటనే అంటే ఆ పిల్లల దగ్గరికి వెళ్ళి ఆ పిల్లల్ని ఆపాలని చెప్పి అయితే ట్రై చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఇంకా వాళ్ళందరూ ఉంటారు కదా! చార్లీ, ఇంకా హెలెన్ అండ్ డిక్, ఇంకా రోజ్ అందరూ కలిసి అయితే తననైతే షూట్ అయితే చేస్తారు. సో, షూట్ చేసిన వెంటనే అక్కడికైతే కింద అయితే పడిపోతారు. ఇంకా కింద పడిపోగానే పెన్నీవైస్ ఇంకా అలానే ట్రై అయితే చేస్తూ ఉంటాడు. ఇంకా ఇక్కడ పిల్లలందరూ అయితే చాలా కష్టపడుతూ ఉంటారు. అంటే ముందుకైతే వెళ్ళడానికి. ఆ పిల్లల్ని ఆపడానికైతే పెన్నీవైస్ అయితే చాలా అయితే చేస్తూ ఉంటాడు. కానీ పిల్లలు మాత్రం చాలా ధైర్యంగా అయితే ముందుకైతే వెళ్తూ ఉంటారు. ఇంకా అక్కడ హెలెన్ అయితే గట్టిగా అయితే అరుస్తూ ఉంటాడు. అంటే నువ్వు చెయ్యాలి అని చెప్పి అయితే గట్టిగా అయితే అరుస్తూ ఉంటాడు. ఇంకా దాన్ని ఎంత ముందుకు పెట్టడానికి ట్రై చేసినా అదైతే వెనుకలకైతే లాగుతూ ఉంటుంది. అంతేకాకుండా అక్కడికి పెన్నీవైస్‌కి అయితే అర్థమవుతుంది. ఒకవేళ ఇదైతే ఎండ్ అయిపోతే మళ్ళీ 27 ఇయర్స్ తర్వాత నేను మళ్ళీ రావాలి అని చెప్పి అయితే ఒకటైతే ఉంటుంది. ఇంకా తనకైతే చాలా అయితే శవాల్లాగా అట్లా అయితే కనపడుతూ ఉంటాయి. ఇంకా అంతలోపే పెన్నీవైస్ అక్కడికి వెళ్ళకుండా వీళ్ళందరూ కలిసి అయితే దూరం నుంచి అయితే పెన్నీవైస్‌ని అయితే షూట్ అయితే చేస్తూ ఉంటారు. సో, షూట్ చేస్తున్నప్పుడు ఇంకా వాళ్ళు చాలా అయితే ట్రై అయితే చేస్తారు. ఇంకా పెన్నీవైస్‌ని పిల్లల దగ్గరికి వెళ్ళనీయకోకుండా రోజ్, ఇంకా డిక్, హెలెన్ అందరూ కలిసి అయితే ఇంకా పెన్నీవైస్‌ని షూట్ చేయడంతో పెన్నీవైస్ అయితే అక్కడైతే కింద అయితే పడిపోతూ ఉంటాడు. తను చనిపోతున్నా మళ్ళీ అయితే పుడుతూ ఉంటారు. అంటే ఇక్కడ పెన్నీవైస్‌కి చావు లేదని చెప్పి అయితే అర్థమవుతుంది. ఇంకా అంతలోపే అక్కడికి చనిపోయిన రిచ్ అయితే వస్తాడు. అదే రిచ్ ఆత్మ అయితే వస్తుంది. సో, ఆత్మ మాత్రం ఓన్లీ డిక్‌కి మాత్రమే కనపడుతుంది. ఇంకా అంతేకాకుండా రోజ్ కూడా కొంచెం కనపడుతుంది. సో, కనిపించిన వెంటనే రిచ్ అయితే అక్కడికి వెళ్ళైతే ఆ ముగ్గురు పిల్లలు అంటే నలుగురు పిల్లలు ఉంటారు కదా! వాళ్ళు ఎంత చేస్తున్నా వాళ్ళ వల్ల అవ్వడం లేదని చెప్పైతే అక్కడికి పెన్నీవైస్ అయితే కొంచెం ఫింగర్ సింబల్ అయితే చూపిస్తాడు రిచ్. కొంచెం కామెడీగా అయితే అనిపిస్తుంది. ఇంకా రిచ్ అయితే వాళ్ళకైతే హెల్ప్ అయితే చేస్తాడు. సో, రిచ్ వచ్చి హెల్ప్ చేయడంతో ఇంకా అక్కడైతే ఆ డెడ్ ట్రీలోకి ఆ ఆట్రిఫైట్ అనేది లాగి పెట్టేస్తారనమాట. ఇంకా పెన్నీవైస్ ఎలాగైనా వెళ్ళాలి, ఆ పిల్లల్ని ఆపాలి అని చెప్పైతే చాలా అయితే ట్రై చేస్తాడు. సో, చేసిన వెంటనే కానీ అక్కడికి షూట్ అయితే చేస్తూ ఉంటారు. ఇంక అందులోపే
ఆ పిల్లలైతే ఆ ట్రీ ఫైట్‌నయితే మొత్తానికైతే ఎలాగో ఒకలా కష్టపడైతే ఆ డెడ్ ట్రీలో అయితే ఆ ట్రీ ఫైట్‌నయితే పెట్టేస్తారు. సో, పెట్టేసిన వెంటనే ఒక్కొక్క మాస్క్ అయితే ఉంటుంది కదా! పెన్నీవైస్‌కి. అంటే ఫస్ట్ నుంచి ఏమేం చేశాడో అన్నీ ఉంటాయి కదా! కొన్ని కొన్ని క్యారెక్టర్స్ దయ్యాల క్యారెక్టర్స్. సో, అవన్నీ అయితే వెనకలకైతే వెళ్ళిపోతూ ఉంటాయి. సో, వాళ్ళైతే కొంచెం అయితే హ్యాపీగా అయితే ఫీల్ అవుతారు. సో, ఇంక తరువాత పెన్నీవైస్ సైకిల్‌ని మనమందరం ఆపాము అని చెప్పైతే వాళ్ళైతే కొంచెమైతే హ్యాపీగా అయితే ఫీల్ అవుతూ ఉంటారు. ఇంకా పెన్నీవైస్ మొత్తం అయిపోయింది అని చెప్పైతే మెర్జ్ అయితే చెప్తుంటుంది. ఇంకా లిల్లీ మాత్రం ఏమో చెప్పలేము అని అయితే చెప్తుంది. ఇంకా మెర్జ్ ఇంకా రిచ్ వాళ్ళ సంబంధి దగ్గరికైతే వస్తారు. సో, వచ్చిన వెంటనే అక్కడ రిచ్ గురించి అయితే మెర్జ్ అయితే స్పీచ్ అయితే ఇస్తూ ఉంటుంది. ఏమనంటే రిచ్ నాకు చాలా బెస్ట్ ఫ్రెండ్. తను చాలా మిస్ అవుతున్నాను నేనని చెప్పి అయితే స్పీచ్ అయితే ఇస్తుంది. కానీ రిచ్ ఆత్మ మాత్రం అక్కడే అయితే ఉంటుంది. ఇంకా వాళ్ళ డ్యాడీ మీద అండ్ రోని మీద అంటే విల్లు మీద అయితే చేయేసి అయితే ఉంటాడు. ఇదంతా డిక్ అయితే చూస్తాడు. సో, చూసిన వెంటనే వాళ్ళ డ్యాడీ అంటే రిచ్ వాళ్ళ డ్యాడీకి తన రిచ్ తన మీద చేయేసినట్టయితే అనిపిస్తుంది. అక్కడికి డిక్ అయితే వచ్చి మీకు అనిపిస్తుందా మీ అబ్బాయి మీ మీద చేయేసినట్లు అని చెప్పి అయితే అడుగుతారు. మీ అబ్బాయి ఇక్కడే ఉన్నాడు అని చెప్పి అయితే డిక్ అయితే చెప్తారు. మీరెవరు అని చెప్పి అయితే అడుగుతారు. నేను ఇంకా ఈ పనిలోనే ఉన్నాను అని చెప్పి అయితే డిక్ అయితే చెప్తాడు. ఇంకా పిల్లలందరూ కలిసి అయితే హగ్ అయితే చేసుకుంటారు. ఇంకా మెడ్జ్ అయితే డర్రీలో అయితే వెళ్తూ ఉంటుంది. ఇంకా అక్కడ చెట్టు కొమ్మకైతే రిచ్ ఎప్పుడు వదిలే రాకెట్ ఉంటుంది కదా! సో, అదైతే కనిపిస్తుంది. సో, కనిపించిన వెంటనే కొంచెం అయితే హ్యాపీగా అయితే ఫీల్ అవుతుంది. ఇంకా లిల్లీ వాళ్ళ డ్యాడీ దగ్గర శవం అది ఉంటుంది కదా! సమాధి దగ్గరికి ఎప్పుడైతే వెళ్ళి ఉండదు. సో, ఇంకా లాస్ట్‌లో అయితే వాళ్ళ డ్యాడీ దగ్గరికెళ్ళి అయితే క్షమాపణ అయితే కోరుతుంది. అంటే ఇన్ని రోజులు నేను రాలేదు కదా డ్యాడీ ఈరోజు వచ్చాను అని చెప్పి అయితే చెప్తుంది. ఇంకా మెడ్జ్ అండ్ లిల్లీ ఎప్పుడూ మాట్లాడుకునే ప్లేస్ ఉంటుంది కదా! వాళ్ళకి ఒక టౌను అక్కడైతే ఉంటారు. ఇంకా లాస్ట్‌లో నాకు ఏం చెప్పాడంటే అంటే పెన్నీవైస్ నన్ను దూరంగా తీసుకువెళ్ళి ఏం చెప్పాడంటే ఆ రోజు నా కొడుకు పెన్నీవైస్‌ని చంపేస్తాడంట. అందుకని నన్ను చంపేస్తే నా కొడుకు ఉండడు కదా! అని చెప్పైతే పెన్నీవైస్ నాకు చెప్పాడు. ఒకవేళ మన పేరెంట్స్ చిన్నప్పటికి వెళ్ళి తను మన పేరెంట్స్‌ని ఏమన్నా చంపేయచ్చేమో మనం పుట్టకోకుండా అని చెప్పైతే మెడ్జ్‌కైతే ఒక డౌట్ అయితే వస్తుంది. దానికి లిల్లీ మాత్రం అవును ఏమో చెప్పలేం అని ఒక టైమ్ సైకిల్‌ని అయితే చూపిస్తారు. అంటే ఇప్పుడు మనకి సీజన్ 2 ఎవరి గురించి ఉంటుందో మనకైతే అర్థమైతే అవ్వదు. అంటే ఇప్పుడు డైరెక్ట్‌గా కంటిన్యూ చేస్తారా? అంటే చాప్టర్ 1కి డైరెక్ట్‌గా కంటిన్యూ చేస్తారా? లేకపోతే ఇంకా మెర్జ్ అండ్ లిల్లీ వాళ్ళ మదర్ పేరెంట్స్ ఉంటారు కదా! అంటే వాళ్ళ దగ్గరికి పెన్నీవైస్ వెళ్తాడా? అంటే 27 సైకిల్స్‌కి ముందన్నా వెళ్ళాలి. లేకపోతే వెనకలన్నా వెళ్ళాలి. ఎలా చూపిస్తారో మనకైతే తెలియదు. ఇంకా వాళ్ళైతే ఇంకా రోనీ వాళ్ళ పేరెంట్స్ అయితే అంటే వాళ్ళు ఒక టూర్ అయితే వెళ్ళాలని చెప్పి అయితే అనుకుంటారు. ఇంకా డిక్ అయితే హలోనైతే కలుస్తాడు. ఇంకా మిలిటరీ జాబ్ వదిలేసి నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని చెప్తున్నా అని చెప్పి అయితే అనుకుంటారు. సో, అనుకున్న వెంటనే వాళ్ళు ఇక్కడే ఉండొచ్చు కదా! అని చెప్పి అయితే అంటారు. కానీ డిక్ మాత్రం ఒక లండన్‌లో నేను హోటల్‌లో అయితే జాబ్ చేయడానికైతే వెళ్తున్నాను. మీకేమన్నా అవసరం అయితే నన్ను పిలవచ్చు అని చెప్పి అయితే చెప్తుంటారు. నువ్వెప్పుడు అప్డేట్ ఇస్తూ ఉండు అండ్ విల్ అండ్ చార్లీ గురించి అని చెప్పి అయితే డిక్ అయితే చెప్తాడు. ఇంకా హలోన్ అయితే ఇక డిక్‌కైతే హగ్ ఇచ్చి సరే నీకేమన్నా కావాలంటే నన్ను అడుగు అని చెప్పి అయితే చెప్తారు. ఇంకా రోనీ వాళ్ళ ఫాదరు అందరూ కలిసి అయితే ఇంకా టూర్‌కైతే వెళ్ళాలి అని చెప్పి అయితే అనుకుంటారు కదా! ఇంకా వాళ్ళు కూడా డెర్రీని వదిలైతే వెళ్ళిపోవాలి అని చెప్పి అయితే అనుకుంటారు. ఇంకా రోనీ మాత్రం విల్లీకి గుర్తుండిపోయేలా ఒక కిస్ అయితే ఇస్తుంది. ఇంకా రోజ్ మాత్రం మీరిక్కడే ఉండిపోవచ్చు కదా! మాకు కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా! దీని గురించి మేము ఇంకా రీసెర్చ్ చేస్తున్నాము అని చెప్పి అయితే చెప్తుంది. ఇంకా వాళ్ళు ఫస్ట్‌లో ఒప్పుకోకపోయినా లాస్ట్‌లో అయితే కొంచెం ఒప్పుకోవడానికైతే ట్రై అయితే చేస్తారు. రోనీ వాళ్ళ డ్యాడీ రా మనం వెళ్ళాలి మనకి టైం అయింది అని చెప్పి అయితే రోనీ అయితే పిలుస్తాడు. సో, పిలిచిన వెంటనే ఇంకా రోనీ అండ్ వాళ్ళ డ్యాడీ ఇద్దరు కలిసి అయితే ఇంకా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారు. ఇంకా రోజ్ చెప్పిన మాటలు ఇంకా చాల్టీకి హెలెన్‌కి అయితే గుర్తయితే వస్తాయి. మనం ఇక్కడే ఉందామా అని చెప్పి అయితే వాళ్ళైతే డిసైడ్ అయితే అవుతారు. దీన్ని తీసుకొని వెళ్ళి అయితే విల్‌కైతే చెప్తారు. సో, మనం ఓకే అని చెప్పి అయితే అంటారు. ఇంకా విల్ అయితే రోనీకి అయితే ఇంకా లెటర్ అయితే రాస్తూ ఉంటాడు. ఇంకా డెర్రీ చాలా ప్రశాంతంగా ఉన్నట్లయితే కనపడుతుంది. ఇంకా రోనీ వాళ్ళు టూర్‌కి అయితే వెళ్ళిపోతారు. అప్పుడే మనకి వెల్కమ్ టు డెర్రీ బోర్డ్ అయితే కనపడుతుంది. అంటే ఆ డెర్రీని వదిలి వెళ్తున్నట్లయితే
అయితే బోర్డు అయితే కనపడుతుంది. థ్యాంక్ యూ ఫర్ విజిటింగ్ అని చెప్పి అయితే ఉంటుంది. ఇంకా మెంటల్ హాస్పిటల్లో అయితే అంటే పెన్నీవైస్ చనిపోగానే పెన్నీవైస్ ప్రపంచంలో ఎవరెవరు అయితే వెళ్ళారో వాళ్ళందరూ అయితే వెనకలకైతే వచ్చేస్తారు. తను మా డాడీ కాదు, మా డాడీని తనేదో చేశాడు, అసలు మా డాడీ లోపల ఉన్నది ఏంటి అని చెప్పి అయితే వాళ్ళైతే అంటే ఆమె ఉంటుంది కదా పెన్నీవైస్ వాళ్ళ డాక్టర్. సో ఆమె అయితే సిస్టర్ అయితే చెప్తూ ఉంటుంది, కానీ నీకేం జరగలేదు అని చెప్పి అయితే చెప్తారు. ఇంకా సడన్గా అయితే 26 ఇయర్స్ తర్వాత అయితే చూపిస్తారు. 26 ఇయర్స్ తర్వాత అంటే అక్టోబర్ 1988 అయితే చూపిస్తారు. అంటే ఆ సిస్టర్ ఉంటుంది కదా, ఆ సిస్టరే ఈ ముసలావిడ. అంటే డైరెక్ట్గా చాప్టర్ 2లో ఉన్న ముసలావిడనైతే చూపిస్తారు. ఇంకా డైరెక్ట్గా కనెక్షన్ అయితే చాప్టర్ 2కి అయితే పెట్టేస్తారు. ఇంకా తను ఒక సౌండ్ అయితే వస్తూ ఉంటుంది. ఇంకా తను అయితే లేచి అయితే నడుచుకుంటూ అయితే వెళ్తుంది. సో నడుచుకుంటూ వెళ్ళిన వెంటనే అక్కడ ఒక ఆమె అయితే సూసైడ్ అయితే చేసుకుంటుంది. ఆ సూసైడ్ చేసుకున్నది ఎవరో కాదు, లిల్లీ బ్రెడ్జ్ అనమాట. ఎలా అని చెప్పి మీరందరూ అనుకుంటున్నారా? అంటే లిల్లీ బ్రెడ్జ్ అంటే సూసైడ్ అయితే చేసుకుంటుంది. దాన్ని చూసిన వెంటనే వాళ్ళ హస్బెండ్ అయితే చాలా అయితే కోపంగా అయితే ఉంటాడు. దానికి లిల్లీ బ్రెడ్జ్ వాళ్ళ కూతురు ఉంటుంది కదా, సో తననైతే చూపిస్తారు. అంటే తిను సెకండ్ పార్ట్లో చాప్టర్ 2లో అయితే మీరందరూ తననైతే చూసింటారు. సో తననైతే చూపిస్తారు. అంటే లిల్లీ బ్రెడ్జ్ వాళ్ళ కూతురే. అంటే లిల్లీ బ్రెడ్జ్ ఎందుకు నేమ్ మార్చుకొని చాప్టర్ 2లో ఉంది, అసలు చాప్టర్ 2కి మనకి ఏం లింక్ ఉంది, అండ్ చాప్టర్ 1కి కూడా ఏం లింక్ ఉంది అని మొత్తం తెలుసుకోవడానికి అంటే దీని నుంచి కంటిన్యూ చేస్తారా, అంటే 19స్లో ఉన్నదే స్టోరీ చూపిస్తారా, లేకపోతే ఇటు చాప్టర్ 1 అండ్ చాప్టర్ 2 కంటిన్యూ చేస్తారా, ఇదంతా తెలుసుకోవడానికి మనకి సీజన్ 2 కోసం అయితే మనమైతే వెయిట్ చేయాల్సిందే. మీకు ఇటు వెల్కమ్ టు డెర్రీ సీజన్ 1 ఆల్ ఎపిసోడ్స్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేసేయండి. ఇలాంటి మూవీస్ మరికొన్ని కావాలనుకున్న వాళ్ళు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.